హాయ్ అందరికీ. ఈరోజు మన అల్లర్ బస్ ఛానల్లో వరలక్ష్మి వ్రతం కోసము ఇంకా శ్రావణ మాసంలో పూజల కోసము ఈజీగా క్విక్గా చేసుకోవడానికి చింతపండు పులిహోర పులుసు ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చెప్తాను. దీనికోసం ముందుగా ఒక 100 గ్రామ్స్ నువ్వుల్ని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు అండ్ ధనియాలను, కొన్ని మిరియాలను కూడా దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు సోక్ చేసిన చింతపండుని స్క్వీజ్ చేసి దాని నుండి గుజ్జునంతా సపరేట్ చేసి ఒక బాండీలో వేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి సిమ్లో ఉడికించుకోవాలండి. ఇలా మీకు సోక్ చేయడానికి టైం లేదనుకుంటే వేడి నీళ్ళు వేసి ఒక 1 అవర్ నానబెట్టినా కూడా గుజ్జు చాలా క్విక్గా వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఇది సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. దాంట్లోనే మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు పులుసులో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా బెల్లం వేయడం వల్ల టేస్ట్ అండ్ అరోమా అనేది చాలా ఎలివేట్ అవుతుందండి పులుసుకి. అలాగే కొన్ని మిరియాలను, ముందుగా మనం మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడిని, ఇంకా జీలకర్ర మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా దాంట్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు మనం మంచిగా ఉడికించుకోవాలండి ఈ పులుసుని. ఇలా చేయడానికి నాకు 30 to 40 మినిట్స్ పట్టింది. ఆ తర్వాత దానికి పోపు యాడ్ చేయడం కోసం బాండీలో ఆయిల్ వేసి వేరుశనగపప్పు, అలాగే పచ్చిశనగపప్పు, ఇంకా జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అలాగే ఇంగువ కూడా యాడ్ చేసి మంచిగా దూరగా వేయించుకొని ఈ పోపునంతా పులుసులో యాడ్ చేయండి. చెప్పాను కదా, ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీ అండి. ఒకసారి మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా రెడీ చేసుకున్న ఈ పులిహోర పులుసును చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే ఒక 2 నుంచి 3 నెలల వరకు పాడవకుండా నిల్వ ఉంటుందండి. సో మార్నింగ్ మనకి లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఈజీగా త్వరగా చేసి పెట్టుకోవచ్చు. సో తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.